వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ 3 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియోలో గోంగూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. గోంగూర పప్పు చేసుకోవడానికి బ్యాళ్ళు మనకు తగినన్ని తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కడుక్కొని ఇలా చిన్నగా కోసుకోవాలి. టమోటాలు కానీ కడుక్కొని చిన్నగా కోసుకోవాలి. ఎర్రగడ్డ కానీ ఒక చిన్నది వేసుకోండి. గోంగూర ఒక కట్ట తీసుకున్నా, బాగా కడుక్కున్నాను, ఇసుకంతా ఉంటుంది కదా, అది ఇదిగానే వేసుకోవాలి. పసుపు మనకు తగినంత, ఆయిల్ పొంగు రాకోకుండా, ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, పొంగు వస్తుంది. చింతపండు పసుపు మళ్ళీ వేసుకున్నాం ఉడికినాక. పసుపు కదా ఉప్పును చింతపండు మళ్ళీ వేసుకున్నాం ఉడికినాక. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం గ్యాస్ పైన పెట్టుకున్నాము. ఇంకా కొన్ని వేసుకున్నాం వాటర్. ఇంత మటుకు వాటర్ ఉంటే చాలు. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. మామిడికాయ పప్పు చేసిన, నేను టమాటా పప్పు చేశాను. ఇప్పుడు గోంగూర పప్పు. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాం. ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం. ఇప్పుడు ఉడికిపోయింది పప్పు. ఇలా విజిల్ తీసుకొని మూత తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకున్నాము. వాటర్లో బాగా కడుక్కున్నాము, వేసుకుంటుంది. అలాగే రాళ్ళుప్పు మనకు తగినంత వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకున్నాం. కలుపుకున్నాక ఒక నిమిషము మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఎనుపుదాం. ఇప్పుడు 1 నిమిషం అయిపోయింది, ఎనుపుకున్నాం. ఇలా అనుకోవాలి. గోంగూర పప్పు బాగుంటుంది. పప్పు అయితే ఎనుపుకున్నాం. ఇప్పుడు తిరవాత వేసుకున్నాం. తిరవాత వేసుకున్నాం పప్పు. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. అలాగే జీలకర్ర కొంచెం, ఎర్రగడ్డ చిన్నగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. కలిపినాక వేగనిద్దాం. వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. గోంగూర పప్పు అయితే రెడీ. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.